ఇదిగో ముష్టి సోదరులారా, ఒకసారి ఇలా చూడండి. ఈ రోజు నుంచి మీరు ఆ బట్టల్లో అడుక్కోవడానికి వీల్లేదు. బట్టలు లేకుండా అడుక్కోమంటారా? నో, ఇలాంటి కాస్ట్లీ బట్టల్లో అడుక్కోవాలి. ఇదిగో అమ్మాయిలకి స్కర్ట్లు, అబ్బాయిలకి కిల్లర్ జీన్స్ ప్యాంట్లు, తాతయ్యలకి టీషర్ట్లు, అమ్మమ్మలకి పట్టు చీరలు. తీసుకోండి, రండి. చందన వారి పట్టు చీర, బొమ్మన వారి పట్టు పంచ, పట్టు లాల్చి. ఈ రోజు నుంచి మీరంతా పవిత్రంగా ఈ పట్టు బట్టల్లోనే అడుక్కోవాలి. ఓకే, బాయ్. దానవీర సూరకర్ణ. అరే పదండి రా, కొత్త బట్టలు వేసుకుందాం. మీరు దిగండి, నేను ఇంటికి వెళ్తా. ఏంటి సెండ్ ఆఫ్ చెప్పడానికి వచ్చావా? దిగునా. ఈ డ్రాయరు బనీన్తో ఎలాగురా రావటం? దేవుడు భక్తి చూస్తాడు కానీ బట్టలు చూడడు రంగారావు. దిగో. దేవుడు చూడకపోయినా భక్తులు చూస్తారు కదా. అయినా నీకు బుద్ధి లేదే. ఉన్న బట్టలన్నీ ఒకే రోజు ఉతికిసావాలా? దొంగలు పడతారని నేనేమైనా కలగన్నానా? బంగారం లాంటి బట్టలు ఎవరు సొంతం చేసుకున్నారో ఏమో. బిచ్చగాళ్ళకిస్తే పుణ్యమైనా వచ్చుండేది. అమ్మా రూపాయి దానం చేయండి తల్లి. అయ్యో రంగారావు, అది నా పట్టు చీర. అది నీ పట్టు చీర అయితే అవి నా పట్టు బట్టలు. అవునోయ్, నా జీన్స్ ప్యాంటు టీషర్టు అవే. దానం తర్వాత ముందు మీకు ఈ టీషర్ట్లు ఎవరిచ్చారు? వేసుకోకూడదా? వేసుకోవచ్చు కొనుక్కుని. మాకేం కర్మండి, దర్జాగా అడుక్కున్నా వేసుకున్నా. ధర్మం చేసింది ఎవరో? ధర్మాత్ముడు దానవీర సూరకర్ణ. ఒకసారి అటు చూడండి. చిత్రం విచిత్రం ఈ రాసనగరుకు నానా, వాడు దానవీర సూరకర్ణ కాదు, ఆ మురుగన్ గాడు. మనల్ని దెబ్బతీయడానికి వీడి చివరికి దొంగతనానికి కూడా సిద్ధపడ్డాడు అనమాట. వేసుకో కోకా కోలా, టాటా టాటా టాటా. కోసుకో పెప్సీ కోలా, వేసుకో కోకా కోలా, టాటా టాటా టాటా. మంచి ఆనందంగా ఉన్నావు. ఆనందంగా తప్ప బాధ. మీ బట్టలన్నీ ఎవడో దొంగ పట్టు పూసినాడంట కదా, అది తెరించి ఒకటే బాధ. ఓహో, బాధ కలిగితే మీ దేశంలో ఈ చావు డాన్స్లు ఆడతారన్నమాట. తంబి దొంగనాయ లోపల తెగ ఆనందపడిపోతూ పైకి డ్రామాలు ఆడుతున్నాడు. సార్ పోస్ట్. రేయ్, అళగు వేలు, సుత్తి వేలు, చెత్త వేలు, పొట్టి వేలు. నా కొడుక్కి హైదరాబాద్ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. అవునా? ఇంటర్వ్యూ అంటే నీ కొడుకేం తెలుసులే. ఇళ్లలో బట్టలు దొబ్బుపోయి గుళ్ళల్లో పంచిపెట్టం కాదు. నా కొడుకు లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి సెపరేట్ గా పంపిస్తారు. చెప్పడం అయిందా? ఈ ఇంటర్వ్యూ లెటర్ నాకు నిన్ననే వచ్చింది. ఫ్యామిలీ కొవ్వు బాగా పెరిగింది. ఇన్నేళ్లు నిన్ను కూలింగ్ క్లాస్ లా చూసుకున్నావు. ఇప్పుడు మొదటిసారిగా నువ్వు రాజమండ్రి నుంచి హైదరాబాద్ దాకా వెళ్తున్నావు. జాగ్రత్త నానా. ఓకే నానా, జాగ్రత్త. అలాగేమ్మా. నాకు అలాంటి దొంగ ఏడుపులు రావు. నీకు కండిపా ఉద్యోగం వచ్చిండ్రా. ఆశీర్వాదం పడి. బెస్ట్ ఆఫ్ లక్ మురుగా. ఎక్కడికి? హైదరాబాద్ కి. ఎదుకు? సాంబార్ సాపడదకు. బజ్జీలు వేయటానికి అనుకున్నాను. బజ్జీలు అమ్ముకోవాల్సిన అవసరం మా వాడికి ఏంట్రా? రేపు మీ వాడికి ఉద్యోగం రాకపోతే రాజమండ్రి స్టేషన్ లో తోసేవాడే బజ్జీ అని అమ్ముకోవాలి. మీ వాడికి అక్కడ ఉద్యోగం వస్తే ఆ కంపెనీ అవడదా, మూసేయాల్సిందే. కంపెనీ తర్వాత మోస్తారు కానీ ముందు నువ్వు మూసుకోరా. అప్పా బాయ్. నాన్న ఉంటాను. బాయ్. లెటర్ పోడు. జాగ్రత్త. అలాగే నాన్న. రే మురుగా, ఎందుకన్నా మంచిది సేఫ్ సైడ్ రిటర్న్ టికెట్ ఇదే బస్ వేయించుకో. దేనికి? నీకు ఉద్యోగం రాదు కదా, ఇంటికి వెళ్ళిపోదు కానీ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అలాగే. వీడిని ఎలాగైనా ఇంటర్వ్యూకి రాకుండా చేయాలి. ఎలా ఎలాగబ్బా? ఏం చేద్దామబ్బా? చాలా కష్టపడ్డావు కానీ ఆ పర్సు ఇవ్వు, అందులో ఏం లేదు. హాయ్. మరెందుకు పెట్టుకున్న పర్సు? వేస్ట్ ఫెలో. అమ్మాయి డల్ అవ్వకు, మంచి బేరం చూపిస్తాను. అచ్చుడు. ఎవరతను? నా క్లోజ్ ఫ్రెండ్. వాడిని క్లోజ్ చేసి ఇంటర్వ్యూకి రాకుండా చేయాలి. వాడు ఫినిష్. ఆల్ ది బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్. థాంక్ యూ. యు హావ్ అనదర్ 5000? ప్లీజ్ ప్లీజ్. హలో, ఎవరు? మీ సారున్నారా? నాకు సారా? వాడెవడు? గురవయ్య గారు. గురవయ్య? గురవయ్య నాకు సారా? అవును. నువ్వెవరు? నేను నీకు మేడం అవుతాను. పేరు షకీలా. నాకు మేడం అవుతావా? షకీలా పేరు. షకీలా ఎవర్రా? నీ గర్ల్ ఫ్రెండా? నాకంత సీన్ ఎక్కడ తెచ్చింది? గురవయ్య గారి గర్ల్ ఫ్రెండ్. అడ్డమైన వాళ్ళందరికీ నా ఫోన్ నెంబర్లు ఇచ్చాడు వీడు. అరే గురువుగా, ఇదిగో ఫోను. ఎవరండి అంటే డీటెయిల్స్ చెప్తే కానీ తీసుకోవా? ఎవరో షకీలా అంట. షకీలా? హలో, హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? మన పెళ్లి. పెళ్ళా?
చేసుకుంటానని చెప్పాను కదా. వై ఆర్ యు వరీడ్ యార్? నో ప్రాబ్లం. ఏమిటో లోకల్లో అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. అందరికీ ఏం కాదు, ఈడొచ్చిన వాళ్ళకి అవుతున్నాయి. ఈడు దాటిపోయిన అవటం లేదు కదా. పెద్ద జాతకం ఏమి దోషం ఉందో ఏమోను. దోషం జాతకంలో లేదు, ఈ వేషంలో తెచ్చింది. ఈ పంచాపిల్లగా చూసి ఎవరిని అడిగినా సారీ అంటున్నారు. ఏ డాక్టరో ఇంజనీరో కావాలని పట్టుబడుతున్నారు. పోనీ ఈ పౌరోహిత్యానికి రిజైన్ చేసేసి ఏ బిజినెస్ అన్నా స్టార్ట్ చేద్దామంటే నువ్వు ఒప్పుకొని చావు. నా కర్మ నా కర్మ. ఎలా ఒప్పుకోమంటావురా? ఇది మన వంశపారంపర్యంగా వస్తున్న ప్రొఫెషన్. ఓకే, వాట్ కెన్ ఐ డూ? ఐ డోంట్ నో. 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు పెళ్లి చేసుకుని నాకు వారసుని కనివ్వాలి. డే అండ్ నైట్ కష్టపడ్డా కూడా 4 రోజుల్లో వారసుడు పుట్టాడు కదే. అమ్మగారు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక నెలలో డెలివరీ అయిపోవడానికి సిద్ధంగా ఉన్న రెడీమేడ్ గర్భిణీ స్త్రీని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నువ్వు ఎవరిని చేసుకున్నా ఓకేరా? లేదంటే చెప్పు, నేనే ఇంకో పెళ్లి చేసుకుని నీకో తమ్ముడు గని వాడికి మీ నాన్నగారు పేరెట్టుకుని ఈ వంశాన్ని నిలబెట్టుకుంటాను, ఈ ప్రాపర్టీ అంతా కాపాడుకుంటాను. ఈ వయసులో మీకంత శక్తి ఎక్కడ అమ్మగారు? నా శక్తికి ఎవరా పైచ్య పెదవా? బెల్లపావుకైతున్న శరీరం రా ఇది. సరైన ఉజ్జి దొరికితే 4 రోజులు తిరక్క ముందే నెల తప్పను. అయ్యా, ఎందుకైనా మంచిది అమ్మగారు గడప ఆడకుండా చూసుకోండి. వ్యవహారం ఇంతవరకు వచ్చింది కాబట్టి గెటప్ మార్చుకునైనా సరే ఒక అమ్మాయిని పట్టి నీ కోరిక తీరుస్తా. ఇదేనా చాలా చీరలు, జపాన్ చీరలు, జార్జెట్ చీరలు, వాయిల్ చీరలు, కామాక్షి చీరలు కూడా ఉన్నాయి. అయ్యగారు లోపల లంగాలు కూడా ఉన్నాయి. కడితే 40 అండి, ఉత్తితే 20 అండి. ఏమండి కావాలండి? లోపల లంగాలు చీరలు. నీకు వ్యాపారం నేర్పిన ఎదవేపడరా? లోపలబా, అమ్మగారికి చూపించా. అత్తగనండి. అమ్మగారి చీరలు, అమ్మగారి లంగాలు. ఏంట్రా ఏమైంది? పుచ్చుకోండి. పిచ్చికలాగా కిచకిచలాడుతూ బుచ్చుకో ఏంట్రా? ఏమైంది? అదే అండి, మీరు లోనకి వెళ్ళి అమ్మగారికి చీరలు చూపించమన్నారు కదండి. అవును. నేను లోనకి వెళ్ళండి, తలుపు ఇలా తీశానండి. అయ్యి బాబాయ్, పుచ్చుకోండి బాబు. లోపలేం చూసావరా? అబ్బే, నేను చూడలేదండి. చెప్పా. అదేనండి, నేను ఇలా చీర చూపిద్దాం అనుకుంటున్నానండి. అప్పుడే అమ్మగారు చీర కట్టుకుంటున్నారండి. ఇంకేముందండి, పుచ్చుకోండి. నేను వెళ్ళలేదండి, చూడలేదు. చూడన్నా, ఇక్కడ నువ్వు చూసింది చూడనట్టుగా, ఏమీ జరగనట్టుగా అంత మర్చిపో. అంతేనండి. ఈ విషయం ఇంకెవరికైనా చెప్పడం గాని మళ్ళీ ఈదిలోకి రావడం గాని జరిగిందో నీ కాళ్ళు చేతులు ఎర్రగొట్టి బుచ్చుకో కాదు, నీ చేతిలో బొచ్చ పెడతా, అడుక్కు తింటా. బాబాయ్, నేను ఇక్కడ చూసినట్టు మర్చిపోతానండి, ఏమనుకోకండి. అలాగే వస్తానండి. జాగ్రత్త. మళ్ళీ లోపలికి వెళ్తున్నాడు రా. లేదండి, అమ్మగారు కంగారు పడతారో ఏమో. అమ్మగారు మీరు ఏం కంగారు పడకండి, ఈ విషయం మన ఇద్దరి మధ్యన ఉంటది. 3వ కంటికి తెలియని అని అమ్మగారికి ధైర్యం చెప్పొస్తానండి. ఏనానా, ఎక్కడ నిజంగా ఆ సీన్ జరిగినట్టు, అది నువ్వు చూసినట్టు, నువ్వేమో అమ్మగారి పోదాల్సిన ఒక ముచ్చి యాంకర్ ఒకటి కుక్కలతో కనిపించి మున్సిపాలిటీ తొందరపడేస్తా. రే, కొంచెం స్లోగా నడపరా, కార్ అసలే మంద కాదు. యాక్సిడెంట్ అయితే రిస్క్ లో ఓడిపోతాం. రేయ్, నన్నైనా అనుమానించు గాని నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా. 200 కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతా. హెడ్ లైట్ కూడా పోయింది. కళ్ళు మూసుకొని డ్రైవ్ చూస్తున్నావా? బంగారం లాంటి షకీలాని గుర్తించావు? షకీలా? ఎస్, నా కారు పేరు షకీలా. సార్ సారీ సార్. సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి. టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావయ్యా? తప్పు చేసింది నువ్వు, రాంగ్ సైడ్ లో వచ్చావు. అది కాదు సార్. సార్ మీరు స్పీడ్ గా వచ్చారు, మేము స్పీడ్ గా వచ్చాం, ఇద్దరం గుద్దుకున్నాం. అయ్యింది ఏదో అయిపోయింది. ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మ్యాటర్ చేస్తారు? సార్ మీ కారు డ్యామేజ్ అయింది, మా కారు డ్యామేజ్ అయింది. సార్ మీరు కోపట్ట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. నీతో మాట్లాడయా? ఇప్పుడే పోలీసులు పిలుస్తాను, ఫోన్ చేసి. హలో పోలీస్ స్టేషన్. సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు? వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు, నా దగ్గర డబ్బులు నొక్కేస్తారు. సార్ నా మాట ఏనండి సార్, మన ఇద్దరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్. నీతో అండర్స్టాండింగ్ ఏంటయ్యా? అండర్స్టాండింగ్ ఏంటి? ఈ పోలీసులు ఒకళ్ళు 100 నెంబర్లు ఇస్తారు, ఒకటి గెలుస్తావదు. రిలాక్స్ అవ్వండి గురువు గారు, ముందు పెగ్గు కొట్టండి. నేను ఎవరయ్యా? సార్ పర్వాలేదు సార్, తాగండి సార్. ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి. మన ఫ్రెండ్షిప్ ఈ యాక్సిడెంట్ ద్వారా మొదలైంది అనుకుందాం. సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్, తర్వాత మేము ఏం చేయాలో డిసైడ్ చేద్దరు కానీ. తీసుకోండి సార్. థ్యాంక్స్ ఎందుకు సార్? నో థ్యాంక్స్.
ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముత్యాన్ని నేను ఇంతవరకు చూడలేదయ్యా. మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొంగిపోతుందయ్యా. గ్లాడ్ టు మీట్ యు. ఐ లవ్ యూ సార్. ఐ కూడా లవ్ యూ సార్. సార్ మీరు ఇంకో పెక్క తాగండి సార్, లేకపోతే ఇంకో పెగ్గ మీకు ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఎస్, అబ్బా హియర్ ఇట్ ఈస్. హలో, పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ ఒకడు బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నా కారు గుద్దేశాడు సార్. వెంటనే వచ్చేస్తున్నారా? వచ్చేయండి సార్, మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నామండి. ఓకే సార్, నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్. వచ్చాండి, కుళ్ళ పొడిసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.